వాసుదేవ సర్వం అనుకునేవారు లోకంలో చాలా తక్కువగా కనిపిస్తారు. వాసుదేవుడే సర్వస్వము అనుకునేవాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. ఎందుకంటే వాసుదేవుడు మోక్షాన్ని ఇచ్చేవాడు. అది మాకిప్పుడెందుకులే, మాకు చిన్న చిన్న ఫలాలు కావాలి, సుఖాలు కావాలి, పెద్దవాడికి అది కావాలా, చిన్నవాడికి ఈ ఉద్యోగం దొరకాలా, మంచి సీటు దొరకాలి, ఇదే దీంతోనే ఉండిపోతారు. ఎప్పటికీ ఈ కోరికలతోనే దీంతోనే ఉండిపోతారు. సుఖాలు కావాలి, ఆ ఫలాలను సుఖాలను ఇచ్చేది దేవతలే కదా. ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క శక్తి, అందుకని ఆ దేవతను ప్రార్థన చేస్తుంటారు. కనుక వారిని పట్టుకుంటే సరిపోతుంది కదా అనుకొని ఒక్కొక్క కోరిక తీరటానికి ఒక్కొక్క దేవత అనేటువంటి పద్ధతిలో మనిషి నడుస్తూ ఉంటాడు. వారానికి ఒక దేవత. ఈ పద్ధతి వేదంలో లేనిదేమీ కాదు, వేదంలో చెప్పబడిందే. వేదంలో కూడా ఇదే చెప్తుంది. దానినే స్మృతులు కూడా ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్, ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్, ఆరోగ్యాన్ని భాస్కరుడు ఇస్తున్నాడు కాబట్టి సూర్యుడు ఆయన్ని ఆరాధన చేయటం, సూర్య నమస్కారాలు చేయటం. ఆరోగ్యం కావాలంటే సూర్యుడిని, ఇక ధనం కావాలంటే అగ్నిని, ఇంకొకటి కావాలంటే ఇంకొక దేవతను పట్టుకోవాలి అని ఈ విధంగా చెప్పాయి. మనుష్యులకు ఫలం మీద ప్రీతి ఉంటుంది కనుక వారికి ఈ మాట నచ్చింది. ఫలం దేవత ఇస్తాడు, అందుకని చాలా బాగుంది. వేదంలో మిగతావన్నీ వదిలేసి దీన్ని మాత్రం పట్టుకుంటారు. కానీ దీనికన్నా పై మాట ఒకటి ఉపనిషత్తుల్లో ఉంది. అతడు వేరు, నేను వేరు అని అన్యుణ్ణి దేవతగా ఉపాసించేవాడు అజ్ఞాని. నేను వేరు అతడు వేరు అనేటువంటి ఉపాసన చేసేటువంటి వాడు అజ్ఞాని. అతడు దేవతలకు యజ్ఞ పశువు వంటివాడని దీనిని మనుష్యులు అర్థం చేసుకోరు. యజ్ఞ పశువు వంటి వాడే కదా ఆ కోరికలు తీసుకొని దాంతో వెళుతూ ఉంటే అర్థం చేసుకోరు, పట్టుకోరు. తమ కర్మలు ఫలించాలి అని కోరుకుంటూ ఈ లోకంలో ఇంద్రుడు, అగ్ని మొదలైనటువంటి దేవతలను పూజిస్తారు, ఉపాసిస్తారు. అన్య దేవతలను ఫలం కోరి ఉపాసించే వారికి మనుష్యలోకంలో ఫలం శీఘ్రంగా కలుగుతుంది. అందుకని ఈ శ్లోకంలో భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, క్షిప్రం హి మనుషేలోకే, మనుష్యలోకంలో దేవతారాధన శీఘ్రంగా ఫలిస్తుంది అని విశేషించి చెప్పడం చేత ఇతర లోకాల్లో కూడా కర్మఫల సిద్ధి ఉంది అని భగవంతుడు సూచించినట్టు అయింది కదా. కాకపోతే మనుష్యలోకంలో దేవతా పూజ శీఘ్ర ఫలకారి. మనుష్యలోకంలోని విశేషం ఏమిటంటే వర్ణాశ్రమాది కర్మాధికారం. తమ వర్ణాశ్రమాలు ఏమేమి ఉన్నాయో యోగ్యమైన కర్మలు చేసి మానవులు శీఘ్రంగా ఫలసిద్ధిని పొందుతారు. ఏ ఏ వర్ణాశ్రమాలు ఏ నియమించబడ్డాయో అక్కడ ఆ కర్మలు చేసి తొందరగా సిద్ధి పొందేవాళ్ళు ఉన్నారు, ఫలసిద్ధి పొందేవాళ్ళు. ఈ కారణంగా ఎక్కువ మంది మనుష్యులు వాసుదేవ సర్వం, పరమాత్మ అయినటువంటి వాసుదేవుడే సర్వము అనుకొని కర్మలు చేయలేకపోతున్నారు అని దేవతారాధనకు గల రహస్యాన్ని, అసలు దేవతారాధన ఎలా చేయాలో ఆ విషయాన్ని కూడా భగవంతుడు సూచనప్రాయంగా చెప్పాడు. వర్ణాశ్రమాది కర్మాధికారం మనుషుల్లోనే ఎందుకు, ఇతర లోకాల్లో లేదు అనేటువంటి నియమం ఎందుకు అనే ప్రశ్నకు భగవంతుడు సమాధానం చెప్పబోతున్నాడు. లేదా వర్ణాశ్రమాల్లో విభాగం చేయబడినటువంటి మనుష్యులు అన్ని విధాలుగా భగవంతుడి యొక్క మార్గాన్నే ఎందుకు అనుసరిస్తున్నారు, మరొక మార్గాన్ని ఎందుకు అనుసరించటం లేదు? ఎన్ని మార్గాలు ఉన్నాయి, ఎందుకు అనుసరించటం లేదు? వర్ణాశ్రమ ధర్మాలను పాటించటం, ఆయా వర్ణాశ్రమ కర్మలను చేయటం అనేది భగవంతుడి మార్గమని ఎందుకు అనిపించుకుంటుంది అనే ప్రశ్నకు కూడా భగవంతుడు సమాధానం చెబుతున్నాడు, ఎందుకు ఇట్లా అని. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః
తస్య కర్తారమపి మాం విద్య కర్తారమవ్యయం. 4 వర్ణాల సమూహము సత్వము మొదలైన గుణాలు మరియు కర్మల యొక్క విభాగాన్ని అనుసరించి నా చేత సృష్టింపబడింది. దానికి కర్తనైన నన్ను అకర్తగా నిర్వికారుడుగా తెలుసుకో అన్నాడు భగవంతుడు. ఇంకింతకన్నా సులభంగా ఎవరు చెప్తారు? మన భారతీయ సనాతన సంప్రదాయంలో 4 వర్ణాలు ముందే సృష్టించబడి తర్వాత మానవ జాతి సృష్టించబడింది. మానవ జాతి సృష్టించక ముందే 4 వర్ణాలు సృష్టించబడ్డాయని చెప్తున్నారు. ఇక్కడ చాలామంది మనుష్యులు చేసుకున్నారంటారు. అసలు భగవద్గీత చదివితే అది ప్రశ్న రాదు. మనుష్యుల సృష్టి అయ్యాక వర్ణాలను మనుష్యులే సృష్టి చేసుకున్నారు అనటం సరైన పద్ధతి కాదది. ఎందుకంటే భగవంతుడే ఇక్కడ చెబుతున్నాడు, గుణాలను అనుసరించి కర్మలను అనుసరించి 4 వర్ణాలు ఈశ్వరుడినైన నా చేత సృష్టించబడ్డాయి అని. బ్రాహ్మణోస్య ముఖమాసీత్, బ్రాహ్మణుడు విరాట పురుషుడు యొక్క ముఖమయ్యాడు. అంటే బ్రహ్మజ్ఞానాన్ని పొందేటువంటి వాడు. ఎవరెవరు పొందుతున్నారో వాళ్ళందరూ కూడా బ్రాహ్మణులే. అందుకని బ్రాహ్మణులు ఉంటే బ్రహ్మజ్ఞానాన్ని పొందేటువంటి వాళ్ళు మొదలైన వేదవాక్యాలు ఇవన్నీ కూడా ఈ విషయాన్ని స్పష్టంగా చెబుతున్నాయి. సత్వరజస్తమస్సులని గుణాలు 3. వాటిలో బ్రాహ్మణుడి కర్మలు సత్వప్రధానమైన శమము దమము తపస్సు అనేవి. బ్రహ్మజ్ఞానాన్ని పొందేటువంటి వాళ్ళు శమము దమము తపస్సు అనేవి. సత్వము కొద్దిగాను రజోగుణము అధికంగాను ఉండేవారు క్షత్రియులు. శౌర్యము తేజస్సు మొదలైన వారి కర్మలు కొద్దిగా సత్వగుణము, అధికమైన రజోగుణము, కొద్దిగా తమోగుణము కలిసి ఉండేవారు వైశ్యులు. వ్యవసాయ గో సంరక్షణ వాణిజ్యము మొదలైనవి వీరి కర్మలు. ఇంకా తమోగుణం అధికంగాను రజోగుణం కొద్దిగాను కలవారు క్రియాశీలులు అంటే శూద్రులు. పరిచర్య మొదలైనవి వీరి కర్మలు. ఈ గుణాలను ఆయా గుణాలకు సంబంధించిన కర్మలను బట్టి భగవంతుడు మానవజాతిని 4 వర్ణాలుగా విభాగం చేశాడు. ఈ చాతుర్వర్ణ్య వ్యవస్థ మనుష్యలోకంలోనే ఉంది, తక్కిన లోకాల్లో లేదు, ఏ లోకంలో లేదు అని ప్రత్యేకించి చెప్పడం కోసమే 12వ శ్లోకంలో క్షిప్రం హిమానుషే లోకే అని భగవంతుడు ప్రయోగించాడు. నేనే సృష్టి చేశాను అని చెప్పటంతో భగవంతుడికి కర్తృత్వం వచ్చిపడి ఆయన కర్త అయ్యాడు అని అనుకోకూడదు. మొట్టమొదటి కర్మ అయినటువంటి చాతుర్వర్ణ్య సృష్టికి భగవంతుడే కర్త అయినప్పటికీ ఆ కర్మఫలం ఆయనను అంటుకోదు. మాయా వ్యవహారం చేత భగవంతుడు కర్తగా కనిపిస్తున్నప్పటికీ పరమార్థ దృష్టిలో ఆయన అకర్తయే. కనుకనే ఆయన ఎప్పుడు అవ్యయుడు, అసంసారి, నిత్యముక్తుడు, నిత్యేశ్వరుడు, సంసార బంధం లేనివాడు. భగవంతుడు కర్మలకు కర్త అని మనం అనుకుంటూ ఉంటాం కదా. వాస్తవంగా ఆయన ఏ కర్మకు కర్తగాడు. ఈ విషయాన్ని తెలుసుకుంటే మనకు కూడా కర్మబంధం తొలగిపోతుందని భగవంతుడు ముందుకు చెప్పబోతున్నాడు. నమాం కర్మాణి లింపంతి నమే కర్మ ఫలే స్పృహ. నమాం కర్మాణి లింపంతి నమే కర్మ ఫలే స్పృహ. ఇతి మాం యోభిజానాతి కర్మభిర్న సబధ్యతే. నన్ను కర్మలు అంటుకోవు, నాకు కర్మఫలమందు కోరిక లేదు. ఈ విధంగా నన్ను ఎవడైతే తెలుసుకుంటున్నాడో అతడు కర్మల చేత బద్ధుడు కాడు అన్నాడు భగవంతుడు. ఆ విధంగా తెలుసుకొని ఉపాసన చేయాలి కదా. కర్మలు చేస్తూ కర్మఫలాలు అంటుకోకపోవటానికి, బద్ధుడు కాకపోవటానికి కారణమేమిటి? ఇదేంటిది, కర్మలు చేస్తున్నారు, మరి ఆ మనస్సు అనుకుంటే అట్లా ధ్యానం చేస్తే కర్మలు అంటుకోవు, దానికి కారణమేమిటి? ఇది చాలా వింతగా ఉందే అని మనకు సందేహం కలగవచ్చు.
భగవంతుడికి అహంకారం లేదు కనుక కర్మలు భగవంతుడిని అంటుకోవు. అహంకారం లేదు కనుక భగవంతుడి కర్మల వల్ల దేహాదులు కలగవు. ఆ కర్మలకు భగవంతుడు ఫలం కూడా కోరుకోడు. కర్మలు ఎవరిని అంటుకుంటాయి అని మనం ఆలోచిస్తే కర్మల విషయంలో నేను కర్తను అనే అభిమానం, వాటి ఫలంపై కోరిక ఉన్న సంసారులకు అంటుకుంటాయి. పరమాత్ముడికి అంటుకోవు కదా కర్మలు. ఎందుకంటే ఆయన నిశ్చల రూపమైనటువంటి వాడు. నేను కర్తను అనే విధంగా ఆయనకు లేదు, సంసారులకు ఉన్నాయి. భగవంతుడికి కర్తను అనే అభిమానం కానీ ఫలంపై కోరిక కానీ లేకపోవటంతో కర్మలు ఆయనను అంటుకోవు. అట్లనే మనం కూడా చేయాలి. ఎవరైనా సరే భగవంతుడిని తన ఆత్మగా తెలుసుకున్న మరియు భగవంతుడు కర్త కాడు, ఆయనకు కర్మఫలంపై కోరిక లేదు అని తెలుసుకున్నా కూడా అతనికి కర్మబంధం ఉండదు. అట్లా తెలుసుకుంటే అంటే అతడికి కర్మలు దేహాదులను కలిగించటానికి కారణం కాలేవు అని అర్థం. ఇక్కడ అవతారికి చెప్తున్నారు. ఇక ఎవరైతే భగవంతుడు కర్త కాడు, ఆయనకు కర్మఫలంపై కోరిక లేదు అని తెలుసుకుంటాడో అతడు ఎలా ఉంటాడో, ఎలా ఉండాలో దానిని భగవంతుడు మళ్ళీ ఇట్లా చెప్తున్నాడు. ఆయన ఎట్లా ఉండాలా, ఎలా ఉండగలుగుతాడు. ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః కురు కర్మైవ తస్మాత్వం పూర్వైః పూర్వతరం కృతం. ఈ విధంగా తెలుసుకొని పూర్వులైన ముముక్షువుల చేత కూడా కర్మ చేయబడింది. అందువల్ల నువ్వు పూర్వుల చేత చేయబడిన చాలా పురాతనమైన కర్మనే చెయ్యి అన్నాడు భగవంతుడు. బుద్ధిమంతుడు పూర్వీకులు ఎలా చేశారో తెలుసుకొని లేదా చూసి చేస్తాడు. అర్జునుడు బుద్ధిమంతుడు కదా, అందుకే అతడి పూర్వీకులు ఎలా చేశారో దాన్ని గురించి భగవంతుడు చెప్పి కర్మలోకి ప్రోత్సహిస్తున్నాడు. అంటే పూర్వీకులందరూ చేశారు. ముముక్షువులంటే మోక్షాన్ని కోరుకునేవారు, సామాన్యులు కారు వాళ్ళు. అర్జునుడు పరమ శ్రేయస్సును కోరుకుంటున్నాడు, భగవంతుడేమో కర్మలోకి ప్రోత్సహిస్తున్నాడు. ఈ రెండిటికి పొంతన సరిపోవటం లేదు. అందుకే భగవంతుడు చెబుతున్నాడు, అర్జున, మోక్షకాములైన పూర్వులు భగవంతుడు కర్త భోక్త కాడు అని తెలుసుకొని కర్మ చేశారు వాళ్ళు. కనుక నువ్వు కూడా కర్మనే చెయ్యి. ఊరికే కూర్చోవటం కానీ సన్యాసం కానీ నీకు కర్తవ్యం కాదు. నీ పూర్వీకులు కూడా అనుష్ఠించారు, కర్మలే చేశారు. కనుక నువ్వు మోక్షకాములైన జనకుడు మొదలైనటువంటి పూర్వులు చేసినట్టు కర్మ చెయ్యి. ఈనాటి వారు చేస్తున్నట్టుగా కాదు. నువ్వు ఆత్మజ్ఞానివి కాకపోతే ఆత్మశుద్ధి కోసం కర్మ చెయ్యి. ఒకవేళ జ్ఞానివైతే లోక కళ్యాణం కోసం కర్మ చెయ్యి అని స్పష్టంగా భగవంతుడు చెప్పాడు. నీకోసరం చెయ్యి, లేకపోతే లోక కళ్యాణానికి చెయ్యి. పూర్వంలాగా పూర్వీకులు చేసినలాగా చెయ్యి, లేకపోతే ఇప్పుడు ఈ కర్తవ్య దృష్టితో నీకోసరం చేయను. దీంతో అర్జునుడికి కర్మలోనే అధికారం అని కూడా మరొక్కసారి చెప్పినట్టు అయింది. కర్మనే చేయాలను అని. అర్జునుడు భక్తుడు అని చెప్పుకున్నాం కదా, అందువల్ల అతడు ఇలా అనవచ్చు, కృష్ణ, నువ్వు నన్ను కర్మ చేయవలసిందే అని శాసించు, నీ మాటే చాలు, నేను చేసేస్తాను. పూర్వం చేసినట్టు చెయ్యి అని చెప్పడం ఎందుకు అని అడగవచ్చు. భగవంతుడు ఎందుకు అలా చెప్పాడంటే కర్మల విషయంలో చాలా పెద్ద వైషమ్యం ఉంది కనుకనే అలా చెప్పాడు. అది ఎలాగంటే, కిం కర్మ కిమకర్మేతి కవయోప్యత్ర మోహితాః తత్తే కర్మ ప్రవక్ష్యామి యజిజ్ఞాత్వా మోక్ష్యసే శుభాత్. కర్మ ఏది అకర్మ ఏది అనే విషయంలో మేధావులు కూడా మోహితులయ్యారు. కర్మ అకర్మలు దేనిని తెలుసుకొని అశుభం నుండి విముక్తుడివి అవుతావో ఆ కర్మను నీకు బాగా చెప్తాను అన్నాడు భగవంతుడు. మన కంటి ముందు చేయదగినది
చేయకూడనిది అని రెండు ఉన్నప్పుడు వాటిని సరిగ్గా అర్థం చేసుకోవటం కానీ వాటిని తీసుకోవటం కానీ అంత సులభమైన పని కాదు. అంటే అర్జునుడికి కంటి ముందు యుద్ధం చేయటం అనే కర్మ కనిపిస్తుంది. క్షత్రియుడు ధర్మయుద్ధం చేయవలసిందే అని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. ఎవరిని హింసించకుండా అహింసా మార్గంలో ప్రతి జీవుడు మోక్షానికై ప్రయత్నం చేయాలి అని శాస్త్రం చెబుతోంది. ఇది కూడా అర్జునుడికి కనిపిస్తుంది. రెండు కనిపిస్తున్నాయి. హింస చేయకుండా మోక్షాన్ని పొందు, కర్తవ్యాన్ని కర్మ చేసి యుద్ధం చేయి, మోక్షాన్ని పొందు. ఏం చేయాలా? అర్జునుడు అందువల్ల ద్వంద్వావస్థలో పడిపోయాడు. ఇది పెద్ద ధర్మ సంకటంగా ఉంది. అందుకే భగవంతుడు చెబుతున్నాడు, అర్జున నువ్వే కాదయ్యా, పెద్ద పెద్ద మేధావులు కూడా కర్మ అకర్మ అనే విషయంలో గజిబిజి గందరగోళంలో పడిపోయారయ్యా. అలా పడిపోయి వారు తప్పులు కూడా చేశారు. అందువల్ల నీకు పట్టిన ఈ స్థితి కొత్తదేమీ కాదు. నీకు ఇదే గందరగోళం పట్టింది. వేదం చెప్తున్నది చెయ్యి, లేక నీకోసం చెయ్యి. ఏం చేసేది? హింస చేయొద్దు, మోక్షాన్ని పొందు. యుద్ధం చేయి, మోక్షాన్ని పొందు. యుద్ధం చేస్తే హింస అవుతుంది కదా. మొదటి నుంచి ఇదే గోడు. మనం ముందుగా చెప్పుకున్నాం, హింస కాదురా అని చెప్పుకున్నాం ముందు. అందువల్ల నీకు పట్టిన ఈ స్థితి కొత్తదేమి కాదు. నువ్వు అవమానంగా భావించవద్దు. ఈ భ్రమ నుండి బయటపడు, నీ జీవితం బాగుంటుంది అన్నాడు భగవంతుడు. ఈ మాట చెప్పగానే అర్జునుడి ముఖంలో మళ్ళీ ప్రశ్న తాండవించింది. మళ్ళీ, కృష్ణ, పెద్ద పెద్ద మేధావులే పడిపోతే నేను మాత్రం నిలబడగలనా అని. అప్పుడు భగవంతుడు అన్నాడు, అర్జున కంగారు పడకయ్యా, నీకొక కిడుకు చెప్తాను. దాన్ని పట్టుకొని సాధన చేస్తే అశుభము నుండి, అంటే సంసార రూపమైన బంధము నుండి విముక్తుడవుతావు. అలా నిన్ను బంధం నుండి బయటపడేసి కర్మను గురించి బాగా చెబుతాను అని భగవంతుడు అర్జునుడిలో ధైర్యం నింపాడు. దేహము మొదలైన వాటి చేష్టలు కర్మలో అనబడతాయని, అవి లేకుండా ఊరికే ఉండటం అకర్మ అనబడుతుందని లోకంలో అందరికీ తెలిసిందే కదా. దీనిలో కొత్తగా నువ్వు చెప్పేదేమిటి, నేను తెలుసుకునేదేమిటి అని అర్జునుడు అంటాడేమో అని భగవంతుడు ఇలా చెబుతున్నాడు ముందుకి. కర్మణో హ్యపి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణః అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతిః. శాస్త్రం చెప్పిన కర్మ యొక్క తత్వాన్ని తెలుసుకోవాలి. శాస్త్రం నిషేధించిన కర్మ యొక్క తత్వాన్ని కూడా తెలుసుకోవాలి. రెండు తెలుసుకోవాలి. కర్మ లేకుండా ఊరికే ఉండటం యొక్క స్వరూపాన్ని కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే కర్మ యొక్క తత్వం చాలా లోతైనది అన్నాడు భగవంతుడు. కర్మ యొక్క తత్వం లోతైంది. కర్మ, వికర్మ, అకర్మ అనే మూడింటి యొక్క యథార్థ స్వరూపాన్ని తెలుసుకోవాలి. కర్మ అంటే శాస్త్రం చేయమని చెప్పిన కర్మ. వికర్మ అంటే శాస్త్రం నిషేధించిన కర్మ. అకర్మ అంటే ఏది చేయకుండా ఊరికే ఉండటం. ఈ మూడు విధాలైన కర్మల యొక్క యథార్థ స్వరూపం చాలా గహనమైంది. అంటే అతి కష్టం మీద తెలిసేది అని భగవంతుడు అన్నాడు. తెలుసుకోవలసిన కర్మ తత్వాన్ని చెబుతానని పూర్వం భగవంతుడు ఏ ప్రతిజ్ఞ అయితే చేశాడో దాన్ని ఇప్పుడు చెబుతున్నాడు. కర్మణ్యకర్మయః పశ్యేత్ అకర్మణి చ కర్మయః స బుద్ధిమాన్ మనుష్యేషు సయుక్తః కృత్స్న కర్మకృత్. ఎవడైతే కర్మయందు అకర్మను చూస్తాడో, అకర్మ యందు కర్మను చూస్తాడో అతడు మనుష్యాల్లో బుద్ధివంతుడు అని చెప్పారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.